నమస్కారం. నేను రాణా యశ్వంత్. మీ అందరికీ స్వాగతం. హిందూ సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా ఒక సంప్రదాయం ఉంది. అది సమాగమం. సమాజం యొక్క సామాజిక, మతపరమైన, ధార్మిక, ఆధ్యాత్మిక అంశాల కోసం పాఠ్యభాగాలు, సిలబస్లు రూపొందించే సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని మనం కుంభం అని అంటాం. కుంభ పురాణ కథ ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. సముద్ర మథనం సమయంలో వచ్చిన ఆ అమృతాన్ని పొందడానికి విష్ణువు ఇంద్రుని కుమారుడు జయంతునికి ఒక కలశాన్ని ఇచ్చాడు. జయంతుని వెనక రాక్షసులు వచ్చారు. ఆ యుద్ధంలో అమృతం 4 చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని అనే 4 ప్రదేశాలలో పడిపోయింది. ఈ 4 ప్రదేశాలలో మహాకుంభం జరుగుతుంది. ఇది పురాణ కథ. ఇందులో కొన్ని మీకు అర్థం అవ్వచ్చు, కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచంలోని అతిపెద్ద సమావేశం అయిన మహాకుంభం సామాజిక, ఆధ్యాత్మిక మరియు మతపరమైన పరంగా చాలా అర్థవంతమైనది. దీని గురించి తెలుసుకోవడానికి మనతో ఆచార్య ప్రశాంత్ గారు ఉన్నారు. మీకు స్వాగతం. కుంభ కలశం ఇది పౌరాణిక కథ. ఆ! ఇది ఏమి చెబుతుంది అంటే, ఇది కేవలం కథేనా లేక ఏదైనా చాలా ఉందా? దీర్ఘమైన అర్థం ఉంది. పురాణాల్లో ఉన్న కథల్ని మీరు సాధారణ కథలని అనుకున్నారంటే, తర్వాత ధర్మాన్ని పట్టించుకోరు. ఉమ్, కానీ దర్శనాన్ని, వేదాల్ని అంటే వేదాల దర్శనాన్ని, అవి వేదాంత ప్రకాశంలో మనం పురాణ కథల్ని అర్థం చేసుకున్నామంటే, ఆ కథలే మనకు జ్ఞానంగా మారుతాయి, సరదాగా ఉండవు. ఉమ్, ఆ కథలు 2 రకాలుగా ఉండొచ్చు. అర్థం చేసుకోకపోతే వేరేలా ఉంటాయి. ఆహా! నేను కథ విన్నాను. ఆ కథ సూపర్‌గా ఉంది. ఆ, ఆ! ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇండియాలో పురాణాల్ని మామూలు కథలుగాను, కాలక్షేపంగాను చూస్తున్నారు. అందువల్ల వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. అవును, అలా జరిగింది, ఇలా జరిగింది. దాన్ని ఇతిహాసంలో జరిగిన ఒక కథగా అనుకుంటున్నారు. కానీ అందరూ దాన్ని దీర్ఘంగా చూడాలి. ఉమ్, హ్మ్? ఆ మర్మంలో ఎలాంటి విషయం దాగుంది? అది ఏ విషయాన్ని చెప్పడానికొస్తోంది? దాని అర్థమేంటి? ఈ విషయాన్ని తెలుసుకోవడంలో ఇండియా ఎప్పుడూ తనను తానే మోసం చేసుకుంటోంది. కానీ దీన్ని అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు కుంభమేళా రాబోతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మంచి సమయం. మొదటి విషయం ఏంటంటే, అన్నీ మరణంలో నుంచి తప్పించుకోవడానికే జరుగుతున్నాయి. హ్మ్? అమరులైపోతారు, అమరులైపోతారు. ఆ కుంభంలో అమృతం ఉందనే అనుకుందాం. ఉమ్, ఎవరు మరణించబోయేది, ఇంకా అమరులు కాబోయేది ఎవరు? ఎవరు? వేదాంతంలో దాని పేరేంటంటే అహంకారం. నేను. నేను అంటారు కదా! నేను జన్మిస్తాను, నేను మరణిస్తాను, నాకు మరణం వస్తుంది. నేననేది ఎప్పుడూ మరణానికి దగ్గరలో ఉంటుంది. ఈ నేను అనే విషయం ఎప్పుడూ చావదు. చావును చూసి అది భయపడుతూ ఉంటుంది. ఇంకా అందరికీ ఒకలాంటి భయం ఉంటుంది. అంటే ఈ జీవితంలో, ప్రకృతిలో మనం చూసే ప్రతి విషయం మరణం, మరణం, మరణం మాత్రమే. అది మరణానికి సమానం. ఈ రోజున్న వాళ్ళు రేపుండరు. అన్నీ మారుతూ ఉంటాయి. అది మరణమే. మనుషులెప్పుడూ చూసి భయపడేటటువంటి ఒకే విషయం మరణం మాత్రమే. ఇప్పుడు మరణాన్ని చూసి ఇద్దరూ భయపడుతున్నారు. దేవతలు, రాక్షసులు. అంటే ఇది దేనికి ప్రతీక? వాళ్ళిద్దరూ అహంకారానికి సంబంధించిన ప్రతీక. ఎందుకంటే మరణాన్ని చూసి భయపడేది అహంకారం మాత్రమే. ఇద్దరూ భయపడుతున్నారంటే ఇద్దరికీ అహంకారం ఉందనే కదా అర్థం. ఇది వాళ్లకున్న అహంకారపు గుర్తు. ఒక రకమైన అహంకారం దేవతలకు ఉంది. ఇంకో రకమైన అహంకారం రాక్షసులకి ఉంది. ఇవి 2 అహంకారాలే, ముక్తి కాదు. ఉమ్. అహంకారం అంటే మనం మనలో ఒక భ్రమను ఏర్పరచుకుని దాన్ని నమ్మడం కాబట్టి రెండింటి మధ్య ప్రారంభిస్తున్నాం. తేడా ఆ, ఏంటి? రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటంటే 2 కష్టపడుతున్నాయి. కానీ ఒకటి ముక్తిని చూస్తోంది, ఇంకొకటి మాయని చూస్తోంది. ఉమ్, బంధువులైనా కూడా మనుషుల మధ్య తేడా ఉంటుంది కదా. ఇద్దరూ మానవ జన్మనెత్తి ఇక్కడ జన్మించారు. 2 శరీరాలున్నాయి. కానీ ఒకరేమో జీవితం సంపూర్ణం కావాలనుకుంటున్నారు, ఇంకోరేమో జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారు. ఉమ్, హ్మ్? ఒకరేమో జీవితంలో విడుదల ముఖ్యమంటున్నారు, ఇంకోరేమో సంతోషమే ముఖ్యం అంటున్నారు. ఇదే దేవతలకు రాక్షసులకు ఉన్న తేడా. ఇద్దరూ అహంకారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇద్దరూ కూడా
నేనే. హ్మ్, హ్మ్, ఆ ఈగో. ఇద్దరు అహంకారానికి ప్రతీక. కానీ ఈగో 2 రకాలు. ఒక ఈగో విడుదల కోసం ఉండవచ్చు. అది సత్య మార్గంలో ప్రవేశిస్తుంది. కానీ రెండో ఈగో ఏం చెప్తోందంటే, లేదయ్యా నేను కోరికలు తీర్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. అందుకేగా పుట్టాను. నాకు విడుదలంతా వద్దు. ఏదో రకంగా సుఖంగా ఆ! జీవించాలి. దాదాపు అలాగే చెప్పొచ్చు. ఏ మార్గంలోనైనా ఏదో ఒకటి చేసి సంతోషాన్ని తాను సంపూర్ణంగా అనుభవించాలి. బాగా సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషం వాళ్ళకెంత దుఃఖాన్ని కలిగించినా వాళ్ళ 2 నిమిషాలైనా సంతోషాన్ని అనుభవించాలి. హ్మ్. ఈ 2 నిమిషాలు అనుభవించే సంతోషం ఉంది కదా! అది రాక్షసులది. హ్మ్. దేవతలు అహంకారం కలిగినోళ్ళే. వాళ్ళేమీ సంపూర్ణం కాలేదు, ముక్తిని పొందలేదు. వాళ్ళు చాలా గొడవలు పడతారు. అందువల్ల రాక్షసుల దగ్గర చాలా దెబ్బలు కూడా తిన్నారు. హ్మ్. కానీ వాళ్ళ దగ్గరున్న మంచి విషయం ఏంటంటే, వాళ్ళు దెబ్బలు తిన్నప్పుడల్లా వాళ్ళు పైనున్న వాళ్ళ దగ్గర సహాయం కోరుతారు. రాక్షసులేమీ మామూలోళ్ళు కాదు. అంటే ఉన్నతమైనది అల్టిమేట్ సత్యము. ఎవరిని మనం దేవుడని అనుకుంటున్నామో, ఎవరైతే అల్టిమేట్ సత్యమని అనుకుంటున్నామో, అసురులు వాళ్ళ దగ్గర సహాయం ఎప్పుడూ కోరరు. తర్వాత దేవతలు అయోమయంలో పడిపోతారు. దేవతలు వాళ్ళ కోరికల వలయంలో చిక్కుకున్నారు. వాళ్ళు కూడా మత్తులో ఇరుక్కుంటారు. కానీ దెబ్బలు తినేటప్పుడు దేవుడి దగ్గర శరణు పొందుతారు. తిన్నగా దేవుడి దగ్గర. ఇవి 2 అహంకారానికి ప్రతీకేగా. ఆ అహంకారం మరణాన్ని చూసి భయపడుతుంది. హ్మ్. అందువల్ల ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే, పాల సముద్ర మదనం చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకొక విషయం తెలుస్తుంది. సముద్ర మదనం చేయడం వల్ల మనుషులు మరణాన్ని అధిగమించి రావచ్చని అనుకుంటున్నారు. ఇప్పుడు మరణం ఎంత భయంకరమైన విషయంగా ఉందో భయం. ఇప్పుడు దానికోసం దేవతలు, రాక్షసులు రాజీ పడుతున్నారు. ఇందువల్లే ఈ అహంకారం హ్మ్. అంటే ప్రకృతి పరంగా దానికి సంబంధించిన అంతర్దృష్టి అంటే ఇన్సైట్స్ మనకు లభిస్తుంది. దేవతలు, దానవులు కొలబరేట్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ రాజీ పడుతున్నారు. మరణం ఎంత ముఖ్యమైన విషయం అవుతుందంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతున్నారు కాసేపటికే. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ యుద్ధం ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇది ఆ కథకు సంబంధించిన అర్థంలో చెప్తున్నాను. వాళ్ళిద్దరూ కలిసి పాల సముద్రాన్ని మదనం చేస్తున్నారు వాసుకి పర్వతంతో. అప్పుడు ముందుగా ఏమొస్తోంది? హలాహల్. ఆలాహలం. ఎక్కడి నుంచి ఈ ఆలాహలం వస్తోంది? ఒకవేళ వీళ్ళిద్దరూ అహంకారానికి ప్రతీకగా ఉంటే ఎందుకు పాల సముద్ర మదనం చేయాలి? అయినా ఎందుకు ఈ మదనం? హ్మ్. వాళ్ళు ఆత్మ మదనం చేస్తున్నారు. ఎందుకంటే వేదాంతం ఏం చెప్తోందంటే ఈ అమరత్వం అనేది అదే నీకు కేంద్రంగా ఉంది. నువ్వు కేంద్రానికి దూరంగా వెళ్ళావనుకో అప్పుడు నువ్వు మరణానికి సమీపిస్తావు. నువ్వు నీలోనికి వెళ్ళాల్సి ఉంది. నువ్వు నీ కేంద్రంలోకి వెళ్ళావంటే అప్పుడు అమరుడు అయిపోతావు. కానీ నువ్వు నీలోనికి వెళ్ళడానికి నిన్నే మదనం చేసుకోవాలి. కానీ ఈ సముద్ర మదనం అంటే ఇది ఏ సముద్రం? జన్మ సముద్రం. మనం ఇక్కడ జన్మించడం, మనం ఇక్కడున్నామన్న గుర్తు. హ్మ్. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళనే మదనం చేసుకుంటున్నారు. మనం ఈ విధంగా ఆలోచించకూడదు. నిజంగా ఏదో సముద్రం ఉంది. అక్కడో సర్పాన్ని తాడుగా చేసి, ఇంకా ఒక పెద్ద పర్వతాన్ని దాన్ని మధ్యలో ఉంచి ఇలా ఇలా చెలుగుతున్నారు. అలాంటిదేం లేదు. అదో ప్రతీకాత్మకమైంది. ప్రతీక. చాలా ఇంపైన ప్రతీకనే చెప్పాలి. ఎవరైతే ఈ కథను చెప్పారో దీని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోండి అని చెప్పారు. కానీ మనం ఎంత మూర్ఖంగా ఉన్నామంటే, కానీ మనం దాని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోకుండా ఇంత పెద్ద సర్పం ఉంటుందా? దాన్ని తాడుగా మార్చి ఇలా చెలికారు అనుకున్నామంటే అది మన మూర్ఖత్వమే. నిజం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనల్ని మనమే బాగా మదనం చేసుకుని చూసినప్పుడు అప్పుడు సత్యం లభించలేదు. మొదటి విషయంగా విషమే లభించింది, ఆలాహలం విషం. దీన్ని బట్టి మీకేం తెలుస్తోంది? అంటే ఎప్పుడైతే ఆత్మ వైపు వెళుతున్నారో నేనెవరు, నా జీవితం ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అదే నిజంగా ఆత్మని చూడడం. అదే ముందు హ్మ్. ప్రవేశిస్తుంది. అంటే మీ మొదటి బలమైన వ్యతిరేకత మీ వద్ద నుంచే లభిస్తుంది. ఎవరెవరు ప్రశాంతమైన జీవితం జీవించాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆత్మని పరిశోధించి చూడాలి. వాళ్ళలా పరిశోధించడం ప్రారంభించిన వెంటనే వాళ్ళకి దారుణంగా అనిపిస్తుంది. అదే విషయానికి సంబంధించిన ప్రతీక. అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం అనుకుంటాం మన దగ్గర ఇన్ని చెడ్డ విషయాలున్నాయా? హ్మ్, మన జీవితం ఉంది కదా, దాని అంతర్గతంగా చూస్తే విషపూరితంగా టాక్సిక్గా ఉంటుంది. ఆలాహలం దాని ప్రతీక. అదే బయటికొస్తుంది. ఇప్పుడు అది బయటికొస్తోందంటే మన దగ్గర 2 మార్గాలుంటాయి. ఒకటి భయపడి పారిపోవడం, తర్వాత ఈ మదనాన్ని పూర్తిగా ఆపేయడం. అప్పుడంటాం ప్రారంభంలోనే విషయం వస్తోంది, తర్వాత ఏమొస్తుందో, అమృతం కోసం మరణం పొందుతామేమో, దీంతో ఆపేసుకుందాం. కానీ ఆ విధంగా జరగదు. మనకు కథలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు దాన్ని తీసుకుని మహాదేవుని వద్దకు వెళుతున్నారు. మహాదేవుడు అంటున్నారు దాన్ని ఇవ్వండి. అప్పుడు ఆయన దాన్ని తాగుతున్నారు. తర్వాత నీలకంఠుడవుతున్నాడు. విషం మొత్తం ఇక్కడే ఉండిపోతుంది. ఈ విషయానికి అర్థమేంటి? నిజంగా ఎవరైనా విషయాన్ని తీసుకుని అలా తాగేస్తారా? అర్థమేంటి? దీనికి నిజమైన చాలా అందమైన అర్థం ఉంది. దీని అర్థం ఏంటంటే, అంటే ఎప్పుడు మీరు ఒక ఉన్నతమైన
పరిశుభ్రమైన ఒక దైవ ప్రక్రియను ప్రారంభిస్తారో, ఇంకా లోపల నుంచి దుష్టత్వం బయటికొస్తే, అప్పుడు జీవితంలో మిమ్మల్ని ఆదరించేలాగా ఎవరైనా ఒకరు ఉండి తీరాలి. అంటే మీ జీవితంలో ఉన్న విషయాన్ని ఆయన స్వీకరించేలాగా ఉండాలి. ఆయన మీ ప్రక్రియను ఆపకండి అంటారు. నేను మీతోనే ఉంటాను. ఆ విషయాన్ని నాకివ్వండి. ఆ విషయం మిమ్మల్ని మాత్రమే అంతం చేస్తుంది. అది నన్నేమీ చేయదు. ఎందుకంటే నేనే మహాదేవుణ్ణి. దాన్ని నేను ఇక్కడ స్వీకరిస్తాను. నా లోపల ఆ శక్తి ఉంది. నేను ఆ విషయాన్ని తాగినా కూడా చనిపోను. మీ దగ్గర ఆ శక్తి లేదు. ఇవ్వండి, నాకివ్వండి. అప్పుడు వాళ్ళందరూ ఒక ప్రతీకగా ఉన్నారు. గురువులు, మహాగురువులు, గురువులకి గురువులు. మహాగురువు, మహాదేవుడి ప్రతీక. ఆయన దాన్ని తీసుకురండి, నేను స్వీకరిస్తానని స్వీకరించారు. నువ్వు నీ ప్రక్రియను చేస్తూ ఉండు. అప్పుడు విషము వచ్చింది. చాలా దారుణమైన విషయం మొదట్లోనే వచ్చింది. అది బయటికి రావడం మొదలయ్యాక మంచి విషయాలన్నీ బయటికొచ్చాయి. ఇంకా పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులో నుంచి ఏమేం వస్తువులు బయటకొచ్చాయి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. కానీ కొన్ని విషయాలు బయటకొచ్చాయి. ఐరావతి ఏనుగు అందులో నుంచి బయటకొచ్చింది. కల్పవృక్షం బయటకొచ్చింది. కామధేను, కామధేను అందులో నుంచి కల్పవృక్షం, వచ్చింది. పారిజాతం, పారిజాతం, ఇలాంటి విషయాలు చాలా ఐరావత్. వచ్చాయి. దేవీలు బయటకొచ్చారు. రకరకాల రత్నాలు బయటకొచ్చాయి. అదేంటంటే ఒకసారి మీరు మీలో ఉన్న విషయాన్ని దాటి లోపలికి వెళ్ళారంటే ఆ తర్వాత మీకు చాలా గొప్ప విలువైన విషయాలు లభించడం మొదలవుతుంది. ఆ విలువైన వస్తువులతో మీరు ఆపేశారంటే ఆ తర్వాత మీకు అమృతం లభించదు. ఉమ్, ఒకసారి ఆ విషయం ఉంది కదా, ఆ విషయాన్ని దాటుకుని వెళ్ళిపోయారంటే అంటే మీరు ధైర్యంగా ఉండాలి. అవును, నేను నాలో చూస్తున్నాను, నాలో విషం మాత్రమే ఉంది, కానీ ఇంకా నన్ను నేను పరిశోధించుకోవడం ఆపను అన్నారంటే ఆ తర్వాతే మీకు లోపల కొన్ని ఉన్నతమైన విలువైన విషయాలు కనిపిస్తాయి. ఒకవేళ ముఖ్యమైన విషయాలు, ఉన్నతమైన విషయాలు లేకుంటే మీరు విషయాన్ని దాటుకుని వెళ్ళలేరు. విషయాన్ని పొందిన తర్వాత మీ ఆత్మను పరిశోధించే ప్రక్రియను కొనసాగించారంటేనే లోపల విషముందా లేక ధైర్యం ఉందా అని తెలుస్తుంది. ఉమ్, ధైర్యము, నమ్మకం లేకపోతే మీరు విషయాన్ని చూసి భయపడి పారిపోతారు. కానీ అదే మీకు ధైర్యం, నమ్మకం ఉంటే దాని ప్రతీకని మీరు బయలుపరిచారంటే అప్పుడు రత్నాలు వస్తాయి, కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, అన్నీ వస్తాయి. అది వచ్చిన వెంటనే దేవతలు, రాక్షసులు వాళ్ళ సమస్యలను తీర్చుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే దీనివల్ల ఏమీ జరగబోయేది లేదు. రత్నాలు దొరికినా సరే, కల్పవృక్షం దొరికినా సరే, మంచి కామధేను దొరికినా సరే, ఏమీ జరగబోయేది లేదు. అయినా ఏం కావాలి? అమృతం. అమరత్వం కావాలి. అమరత్వం. అమరత్వం కోసమే కదా ఇన్ని విషయాలు చేస్తున్నాము. ఇంకా అమరత్వం మనకు లభిస్తుంది. అక్కడి నుంచి ఒక కుంభం బయటికొస్తుంది. అందులో అమృతం కూడా ఉంది. ఆ కుంభం ఉంది కదా, అదే సత్యానికి ప్రతీక, ఆత్మకు ప్రతీక. అది ఎలాంటి విషయం యొక్క ప్రతీక అంటే దాన్ని పొందడానికే మనందరం ఈ జన్మనెత్తాం. మన జననము ఏర్పడింది. అది మనం విషం తాగడానికి ఏర్పడలేదు. అలాగే మన జన్మ ఈ ఆభరణాలు, రత్నాలు, ఊహలు, ఇంకా కోరికల్లో ఉండిపోయే ప్రతీక కాదు. అందులో నుంచి అప్సరసలు వస్తున్నారు, రత్నాలు వస్తున్నాయి, కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది. ఇవన్నీ కోరికల్ని నెరవేర్చుకోవడానికి మార్గము. మనమేమి వీటి కోసం జన్మించలేదు. అంటే మనము బంధుత్వం అనే ఆ విషయంలో ఇరుక్కోవడానికి కాదు. ఇంకా మనం దీనికోసం కూడా పుట్టలేదు. అంటే మనం కోరికల్లో ఇరుక్కుని తప్పించడానికో, ఓ రత్నాలు దొరికాయి, అమ్మాయి దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది, వీటి కోసం కాదు. మనం జన్మించింది అమృతాన్ని పొందడానికి. అంటే మీరు చేరుకోవలసిన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ఈ మదనాన్ని, ప్రక్రియను ఆపనేకూడదు. కుంభం దానికి ప్రతీక. అది ఇక్కడుంది. మీరు అక్కడికి వెళ్ళారంటే ఆ చోట అమృతం దొరుకుతుంది. అమృతం దొరికితే దానికి అర్థం ఏంటి? మీకు చావే ఉండదు. ఎందుకు చావరు? ఎందుకంటే అంతమవడం, మారడం, ఇవన్నీ ప్రకృతి విషయాల్లోనే ఉంటాయి. ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ మారుతాయి, అంటే అంతమైపోతాయి. ఉమ్, మీరు ఆ స్థితికి చేరుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రకృతికి అతీతమైన వారుగా చూసుకోవాలి. మనం ప్రకృతికి సాక్ష్యం మాత్రమే. ప్రకృతి మారిపోవచ్చు, కానీ ప్రకృతిని చూసేవాళ్ళు ఎలా మారిపోతారు? ఒకవేళ దాన్ని చూసేవారు మారిపోయారంటే అప్పుడు ఇది మారడం మీరు చూస్తారు, దానికి మీరు సాక్ష్యంగా ఉంటారు. మనం సాక్ష్యంగా ఉండాలంటే ప్రకృతికి అతీతంగా ఉండాలి. ఈ సాక్ష్యం ఉంది కదా, దాన్నే మనమందరం అమరత్వము లేక కుంభమని అనాలి. ఈ విషయాలనే ఉపనిషత్తులు చెబుతున్నాయి. మృత్యోర్మ అమృతం గమయ, అవన్నీ ఈ కుంభం గురించే చెప్తున్నాయి. ఉమ్, లేదంటే వారు చెప్తారు తమసోమ, వాళ్ళు జ్యోతిర్గమయ. ఈ ప్రకాశం గురించే మాట్లాడుతున్నారు. ఆ చోటుకు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ మనకి స్పష్టంగా చెప్తున్నాయి. ఉమ్, ఉపనిషత్తులు విద్వాంసులకు సంబంధించినవి. పురాణాలు మామూలు సామాన్యుల ప్రజలకి. కోసం. మామూలు ప్రజలకి, వారికి ప్రారంభం కావాలిగా. వాళ్ళకి ప్రారంభం దొరికితే వాళ్ళకి ఉపనిషత్తులు దొరుకుతాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే
ఒక ప్రారంభం కావాలనే పురాణాలు రాయబడ్డాయి. కానీ మామూలు ప్రజలు ఉపనిషత్తుల వద్దకు రావట్లేదు. వాళ్ళు పురాణాల్లోనే ఉండిపోతున్నారు. అందువల్ల వాళ్ళకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ పురాణాల్ని ఆధారంగా ఉంచుకునే ఉపనిషత్తుల్ని మనం ప్రారంభించగలం. ఉపనిషత్తుల్ని చదివితేనే పురాణాల అర్థం తెలుసుకుంటామని కాదు, పురాణాల్ని చదివితేనే ఉపనిషత్తుల అర్థం తెలుస్తుంది. వాళ్ళు అలా చెప్పలేదు. భగవద్గీతను చదివితేనే భాగవతం అర్థమవుతుందని చెప్పలేదు. భాగవతాన్ని చదివితేనే భగవద్గీత అర్థమవుతుందని చెబుతున్నారు. ఆ. అందువల్ల పెద్ద తప్పు జరుగుతోంది. ఈ తప్పు ఇండియాలోనే జరుగుతోంది. ఇండియా దారుణమైన పరిస్థితికి ఇది ముఖ్యమైన కారణం అని అనిపిస్తోంది. ఇప్పుడు అందులో నుంచి కుంభం బయటకు వస్తోంది. అది బయటకు వచ్చేటప్పుడు అప్పుడు మీరు చెప్పినట్టు జయంత్ అక్కడి నుంచి దాన్ని తీసుకుని పారిపోతున్నాడు. అతను దేవతల వైపు ఉంటున్నాడు. కానీ అతను వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కున్న వెంటనే దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధమే జరుగుతోంది. యుద్ధం జరుగుతోంది. అలాగే దేవుడున్నాడు. దేవుడొచ్చి సత్యానికి ప్రతీకగా ఉన్నారు. అది సత్యం. సత్యం ఎప్పటికీ మారనే మారదు. ఈ వచ్చిపోయే విషయాలన్నీ ఎప్పుడు మారుతూ ఉంటాయి. వేదాంతంలో దాన్ని ఆత్మ అంటున్నాం. ఏ విషయం మారకుండా ఉంటుందో అది ఆత్మ. ఆత్మ అంటే దెయ్యము, భూతము, జీవాత్మ అలాంటిది కాదు. ఆత్మ అనేది ఒకే ఒకటి. మీది నాది వేరు కాదు. ఒకే ఒక గొప్ప ఉన్నతమైన విషయం. దాన్నే ఆత్మ అంటున్నాం. దేవుడు దానికి ప్రతీకగా ఉన్నారు. సరేనా? దేవుడు ఏం చెప్తున్నారంటే యుద్ధం జరుగుతూ ఉంది. ఇందులో దేవతలు ఓడిపోతూ ఉన్నారు. దేవతలు అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటారు. అప్పుడు తర్వాత దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ రాక్షసులు ఉన్నారు కదా, వాళ్లకు అది అమృతం కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషము. వాళ్ళు జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళకి సుఖం కావాలి. కానీ దేవతలు ఉన్నతులుగా ఉన్నారు. వాళ్ళకప్పుడు సత్యము కావాలి. కానీ రాక్షసులకు సుఖం మాత్రమే కావాలి, మాయ కావాలి. ఈ మాయనే వాళ్ళకి ఇచ్చేద్దాం అంటున్నారు. అప్పుడే ఒక మాయ చేస్తున్నారు. అంటే మోహిని. మోహం అంటే భ్రమ. ఆయన మోహినిగా మారి అక్కడికి వెళుతున్నారు. అప్పుడే ఈ దేవతలు ఈ రాక్షసులను వాళ్ళ వలలో మారిపోతారు. పడేలా చేస్తున్నారు. వాళ్ళు మత్తులో ఉన్న సమయంలో అక్కడ కుంభాన్నుంచారు కదా, అందులో ఉన్న అమృతాన్ని దేవతలు మొత్తం తాగేస్తున్నారు. వాళ్ళు అమరులవ్వడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. కానీ ఒక్కడున్నాడు వాళ్ళల్లో, అంటే ఆ రాక్షసుల్లో. వాడు ఎలాగో అర్థం చేసుకున్నాడు, ఇక్కడేదో తప్పు జరుగుతోంది, మోహినితో మనల్ని దృష్టి మళ్లిస్తున్నారు. అప్పుడు అక్కడున్న దేవతలు మొత్తం అమృతాన్ని ఖాళీ తాగుతారు. చేస్తున్నారని తెలుసుకున్నాడు. అప్పుడు అతను దేవతగా మారి అక్కడికి వెళుతున్నాడు. వేషాన్ని మార్చుకుని అక్కడికి వెళ్ళాడు. తాగడం కూడా చేశాడు. అమరుడు కూడా అయ్యాడు. కానీ ఇరుక్కుంటున్నాడు. ఎలా ఇరుక్కున్నాడంటే సూర్యుడు, చంద్రుడు అతని పైన ప్రకాశాన్ని వెదజల్లుతున్నారు. అతను ఎక్కడో కూర్చుని తాగుతున్నాడు. అతని మీద టార్చ్ కొడుతున్నారు. అతను దాక్కుని తాగడం చూపిస్తున్నారు. అతను ఇరుక్కున్నాడు. ఆ తర్వాత అతను అందరూ కలిసి తరిమేస్తున్నారు. అలాగే అతన్ని తరిమే వాళ్లలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఎందుకంటే అమృతం ఇద్దరికి కావాలి. కానీ అతని చెయ్యి వనకడం ప్రారంభించింది. పెద్ద పెద్దోళ్ళందరూ తరుముకుంటూ వెనకబడుతున్నారు. అతని చెయ్యి వనకడం మొదలైంది. అతని చెయ్యి వనకడం వల్ల అమృతపు చుక్కలు ఒక 4 చోట్ల పడిపోతున్నాయి. ఆ 4 చోట్లే మన యొక్క కుంభమేళ జరిగే స్థలాలు. కుంభమేళ. అంటే ఆ 4 నది తీరాలు. అక్కడికెళ్లే కదా స్నానం చేస్తున్నాం. కుంభమేళ. ఈ పూర్తి విషయము మనకు చక్కగా ఏం చెప్తోందంటే అహంకారం. ఈ ప్రకృతి, అహంకారం యొక్క నియతి, తర్వాత ఆ విధి, ముక్తిని పొందే ప్రక్రియలన్నీ ఉన్నాయి కదా, వాటి గురించే చెప్తున్నాయి. మన ప్రకృతి ఏంటంటే మనం ఇరుక్కోవడానికే చూస్తున్నాం. అంటే జంతువులున్నాయి కదా, పుడుతున్నాయి, తాగుతున్నాయి, తింటున్నాయి, తర్వాత మరణిస్తున్నాయి. అలా చూస్తే మనుషులు కూడా జంతువుల్లాగే ఉన్నారు. పుడుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సంతానాన్ని పుట్టిస్తున్నాడు, మరణిస్తున్నాడు. మన విధిని వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. విధి అంటే ఏంటి? మన మరణాన్ని దాటుకుని వెళ్ళాలి. జీవించేటప్పుడే మరణాన్ని దాటాలి. అంటే మరణానికి సంబంధం ఉన్న అన్ని విషయాల నుండి మనం దూరంగా ఉండాలి. అప్పుడే విధిని చేరుకోగలము. వాళ్ళని వాళ్ళ పనులు చేసుకునివ్వండి, సాక్ష్యంగా ఉండండి, వాళ్ళని అడ్డుకోకండి. దానికి మీ శరీరాన్ని అడ్డుకుని, బుద్ధిని అడ్డుకుని, జ్ఞానాన్ని అడ్డుకుని అవి వాటి పని చేసుకుంటూ ఉంటాయి. ఈ విషయాన్ని భగవద్గీత చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తోంది. భగవద్గీత ఏం చెప్తుందంటే అవన్నీ వాటి పని చేస్తున్నాయి, నేనేమీ చేయలేదు. ఈ ఇంద్రియాలు వాటి పని చేస్తున్నాయి. బుద్ధి దాని పని చేస్తోంది. దేహం దాని పని చేస్తోంది. ప్రకృతి మొత్తం దాని పని చేస్తోంది. నేను సాక్ష్యంగా ఉన్నాను. నా పని ఏంటంటే నేను వాటి పనిని ముందుకు తీసుకెళ్లను, వాటి పనిని అడ్డుకోను కూడా అడ్డుకోను. వాటి పని వాటిని చేయనిస్తున్నాను. మన దేహం పని చేయడానికి మనకి బుద్ధి ఉంది కదా, బుద్ధి ప్రకృతే. శరీరం ఎలా పనిచేయాలో బుద్ధి చెప్తుంది. దానికి నేను సాక్ష్యం. కానీ విధి ఏంటంటే మనం ఆ చోటుని చేరుకోవాలి. కానీ చేరుకోలేకపోతున్నాం. ఎందుకు చేరుకోలేకపోతున్నాము? అది ఇప్పుడు కథలో చెప్పబడింది. మనకు అడ్డుగా ఏమొస్తోంది? మోహం అడ్డుగా వస్తోంది. ఎన్నో రకాల రత్నాలు అడ్డుగా వస్తున్నాయి. మోసాలు, ద్రోహాలు అడ్డుగా వస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనకు అడ్డుగా వచ్చినప్పుడు జీవితంలో ఉన్న అమృతాన్ని కోల్పోతున్నాం. కుంభం యొక్క ఉత్సవాలు ఎందుకంటే, కుంభం యొక్క కథ ఏంటంటే మన జీవితంలో మనం అమృతాన్ని పొందుకోవడం కోసం.
ఆచార్య గారు, కుంభం యొక్క ఆధ్యాత్మిక కోణం ఏమిటి? అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు మనిషిలో 2 రకాల ప్రవృత్తులు ఉంటాయని చెబుతున్నారు. ప్రవృత్తి, నివృత్తి మార్గాలు. ఆ, ప్రవృత్తి వైపు ఉన్నది అసురుల స్వభావం. నివృత్తి వైపు ఉన్నది దేవతల స్వభావము. ఆ. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ ఆత్మచింతన, ఆత్మమదనం, ఆత్మాన్వేషణ చేస్తారు, అంత ఎక్కువ మీరు లోపలికి వెళతారు. అప్పుడు మీ లోపల ఉన్న విషం ముందుగా దొరుకుతుంది. మీరు నిరంతరం లోపలికి వెళుతున్నప్పుడు అప్పుడు మీరు కుంభాన్ని కనుగొంటారు. నేను సామాజిక కోణం నుండి చూస్తున్నాను. ఈ నదులు ఉన్నాయి కదా, ఇప్పుడు నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఈ మొత్తం విస్తారమైన విస్తీర్ణంలో హిందూ సమాజం నివసిస్తోంది. ప్రజల ఆవాజు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మెలగడం, సహనం పెరగడం జరిగింది. మరియు ఇది నిరంతరం కొనసాగుతూ ఉండేలా ఏర్పాటు చేయబడింది. తద్వారా మొత్తం హిందూ సమాజం ఒకరితో ఒకరు కలిసి మెలగడం, వారి మధ్య సంభాషణలు జరగటం, సంస్థలు ఏర్పడుతున్నాయి. నేను కుంభం ఈ విషయంలో కొంచెం ఏం చెబుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నా. చూడండి, కుంభమేళా అనేది ఇండియాలో మాత్రం జరగట్లేదు. ఇంకా మతాల్లో మాత్రమే కాదు, ఏ ఒక్క ఉద్దేశం కోసము ప్రపంచంలో ఉన్న ఏ మూలలోనూ మనుష్యులు చాలా ఎక్కువ సంఖ్యలో చేరారంటే దానికంటే గొప్ప ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఎప్పుడూ ఉండదు, ఏ ఉద్దేశం కోసం ఉండదు. హ్మ్. దీనివల్ల జరిగే మంచి ఏంటి? మంచి ఏంటంటే అంటే మీరు మీ చిన్న ప్రాంతంలో జీవించేటప్పుడు అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే, నేను చేస్తున్న విషయం, మా ఏరియాలో జరిగేది, నేను ఆలోచించేది, మా పారంపర్యం, మా కుటుంబంలో జరిగేది అదే చివరిది, అదే సత్యము, అందరూ అదే చేస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పారంపర్యాలన్నీ సృష్టించబడ్డాయి కదా. ఆ సమయంలో ఇంటర్నెట్ లేదు, సంచారానికి ఇన్ని సాధనాలు లేవు, కమ్యూనికేట్ చేయడానికి ఏదీ లేదు, టీవీ లేదు, ఫోన్ లేదు, మనకేమీ తెలీదు బయట ఏమేం జరుగుతున్నాయి అన్నది. కానీ మనందరం గ్యాదర్ అయినప్పుడు అప్పుడు ప్రజలు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు, ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది? వారి ఉద్దేశాలు, వారి సంస్కృతులు అందరికీ బాగా తెలుస్తాయి. దానివల్ల ఏమవుతుంది? సంతోషంగా ఇచ్చే మనసు వస్తుంది. మనము చూడగలము మనం ఎలా జీవిస్తున్నాము. ఆ జీవితమే జీవించడానికి ఒకే ఒక మార్గం కాదన్న విషయం. హ్మ్. ఇంకో వ్యక్తి ఉంటారు, ఆయన మొత్తం వేరేలా జీవిస్తుంటారు. ఆయన ఎలా జీవించినా అందులో కూడా ఒక మంచి ఉంటుంది. ఆయన చూస్తుంటే సంతోషంగా ఉంది. మనం ఎందుకు ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోకూడదు? ఆయన దగ్గర నుంచి ఏమీ నేర్చుకోకుండా ఉండొచ్చు, కానీ ఎంతో కొంత మన అహంకారం కాస్త తగ్గుతుంది కదా. అంటే మన నిర్ణయమే చివరిది, గొప్పది అని అనుకోకుండా ఉంటాం కదా. లేదంటే ఒక వ్యక్తి తన గ్రామంలోనే ఉండి మా గ్రామంలో జరిగేవే గొప్ప విషయాలంటూ ఉంటాడు. ఇంకా ఆ కాలంలో ఇంకా నేను చెప్పినట్టు సంచార సాధనాలు లేవు కదా. అప్పుడు ఒక సామెత ఉంది, ఒక్కొక్క 1.5 మైళ్ళలోనూ ఆహారం, జీవిత శైలి, సంస్కృతి, భాష ఇవన్నీ మారుతూ ఉంటాయి. హ్మ్. ఉమ్, అప్పుడు మీరే ఆలోచించండి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ వచ్చి ఒకే చోట గుమికూడుతున్నారు. వాళ్ళు ఒకే చోట ఉండబోయేది లేదు. 4 ఏళ్లకు ఒకసారి 4 విచిత్రమైన చోటుల్ని చూస్తున్నారు. హ్మ్. ఉమ్, అప్పుడు అందులోనూ మీరు దక్షిణం వైపు ఎంత దూరం వెళ్ళగలరో అంత దూరం మీరు వెళుతున్నారు. అది దాటుకొని ఎంత దూరం అంతేగా? వెళ్ళగలరో వెళుతున్నారు. హ్మ్. ఉత్తరంలోనూ వెళుతున్నారు, మధ్యలోకి వెళుతున్నారు, ఇంకా దక్షిణం వైపు ఎంత దూరం వెళ్ళగలరో వెళుతున్నారు. అంటే ఇందులో సామాజిక పరంగా చూస్తే ఏదో ఉపయోగపడే విషయం ఉండే ఉంటుంది. ఇంకా ఇండియాలో ఒక సహనము ఉంటుంది కదా, మాటలు కూడా సూటిగా ఉంటున్నాయి, ఉదారత్వం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ఒకటవడం, కలిసి మాట్లాడడం, అందరూ ఒకటిగా గ్యాదర్ అవ్వడం ఎంతో ముఖ్యమైన విషయంగా ఉంది. మనం కలుస్తున్నాం, మనం ఒకే ఒక చోట కలవడం లేదు, ఒకే ఉద్దేశం కోసం కలవడం లేదు, మిగతా వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి కలవడం లేదు. మనం కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మనకి నచ్చని ఎవరినైనా అక్కడ చూసినా కూడా మనం వాళ్ళని తిట్టము, వాళ్ళ గొంతు కోయము. మనం శాస్త్రం గురించి మాట్లాడుకుందాం అంటాం. అది మాత్రమే కాదు, మనకి కలిసిపోవడం ఎలా అని తెలుసు. మిగతా వాళ్ళ మాటలు మనకు నచ్చాయంటే అవి వాళ్ళ మాటలు కాదు, నా మాటలు అంటాం. మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇదేమీ ఒక ఆర్టిఫిషియల్ మీటింగ్ కాదు. ఒకవేళ నేను చెప్పే విషయంలో సత్యం ఉంటే, ఇంకా మిగతా వాళ్ళు చెప్పే విషయాల్లోనూ సత్యం ఉంటే, అప్పుడు వాళ్ళు చెప్పేది నేను చెప్పేది ఒకే విషయంగా కూడా ఉండొచ్చు కదా. ఈ విషయంలో ఇండియా బాగా అభివృద్ధి చెందింది. అంటే కలవండి, మాట్లాడండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కథల్ని చెప్పండి. ఆ కథలన్నీ కూడా మనుషుల జీవితాల్ని అభివృద్ధి చేసేవిగా ఉండాలి. ఇంకా ఇదే విధంగా ముక్తి వైపు వెళుతూ ఉండండి. బ్రతికున్నప్పుడే ముక్తిని పొందండి. ఇదేగా జీవితం.
ఇప్పుడు 2025 సంవత్సరం మహాకుంభంతో ప్రారంభమవుతుంది. మరియు మీరు చూస్తే ఇది సమాచార విప్లవ యుగం, ఏఐ యుగం, ఇంకా కమ్యూనికేషన్ మరియు రవాణా సౌకర్యాలు చాలా ఆధునికమయ్యాయి. కుంభం యొక్క పాత ఉద్దేశం నుండి మనం చాలా దూరం అవును. వచ్చాము. ఇప్పుడు ఈ సమావేశం జరుగుతున్నప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశం అని అంటారు. అప్పుడు ఈ కుంభాన్ని నేటి కాలంలో ఏ కోణంలో మీరు మీరు అది చాలా అందమైన ఇక్కడ విషయాన్ని నుండి చెప్పారు. ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎలా అద్భుతం, కనుగొనాలి? అద్భుతం. చాలా అందమైన విషయం. ఇలా చూడండి, మొదటి విషయం మనం మన నదులను ఎప్పుడూ గౌరవించాలి. వాటిపైన ఎప్పుడూ కాస్త దయ చూపాలి కదా! క్లైమేట్ చేంజ్‌గా ఉండనివ్వండి, ఇండస్ట్రియల్ వేస్ట్‌గా ఉండనివ్వండి, హ్యూమన్ వేస్ట్‌గా ఉండనివ్వండి, మన వల్ల నదులు ముందే చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఇండియాలో ఉన్న నదులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం ఏమి చేయకూడదంటే ఆహ్, మతాల కారణంగానో, వేరే ఏ కారణంగానో నదుల్ని ఇబ్బంది పెట్టకూడదు. నదులన్నీ నిజంగా మన తల్లిగా ఉంటే, అప్పుడు ఆరోగ్యం బాలేని తల్లిని మనం కష్టపెట్టడం చిన్న పిల్లలకు మంచిది కాదు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు మనమేం చేయాలి? ఊరికే ఒక మాటకైనా మనం అక్కడికి వెళ్ళి, కొంచెం జలాన్ని తీసి తల మీద చల్లుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడే విషయాన్ని చాలామంది వ్యతిరేకించొచ్చు, నిందించొచ్చు, వద్దనుకోవచ్చు కూడా. నాకు మన నదుల పట్ల ఆప్యాయత ఉంది. మన ధర్మం పట్ల ఎక్కువ ఆప్యాయత ఉంది. కుంభం యొక్క నిజమైన అర్థాన్ని మనసులో ఉంచుకొని, కుంభమేళా జరిగే రోజుల్లో ఏ ఏ చోట్లలో కుంభం జరుగుతోందో, అక్కడ మీరు మీ ఉద్దేశాలను చెప్పే కార్యక్రమాల్ని జరపండి. అక్కడ మీరు దైవికాన్ని పెంచే కార్యక్రమాల్ని జరపండి. పురాణ కథల్లో పల్లెల సంస్కృతి, ధర్మానికి సంబంధించినవి ఉన్నాయి కదా! వాటి దీర్ఘమైన వేదాంత అర్థాలు ఏంటి? వాటిని వివరించే కార్యక్రమాలు జరపండి. ఇప్పుడు కుంభమేళాలో ఇలా జరగాలి. మనలో ఎన్ని వ్యత్యాసమైన విషయాలున్నా అవి మనల్ని మరణానికి దగ్గర చేస్తాయి. మరణం అంటే భయము. హ్మ్. మృత్యువుని ఎవరూ చూసింది లేదు. కానీ మృత్యువుననుకుని భయపడుతున్నారు. అప్పుడు భయం యొక్క ఇంకో పేరు మృత్యువు. అంటే మనలో మనల్ని భయపెట్టేటటువంటి అన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఎలా మనం బయటికి పంపడము? దానికి ప్రయత్నం చేసే చోటుగా ఈ కుంభమేళా ప్రదేశం ఉండాలి. హ్మ్? అప్పుడు మనం కాలాల్ని గడిచి వెళ్ళగా మన ఉత్సవాలు, పండగలు మనకి కొత్త అర్థాన్ని ఇవ్వాలి. లేదంటే ఆహ్, అన్నీ వృధా అవుతాయి. ఇప్పుడు జరుగుతున్నట్టు. అర్థం లేని ఇంకా, ఇంకా అన్నీ వేస్ట్‌గా ఉంటాయి. ఇందులో మన యొక్క సమయమే వృధా అవుతుంది. మన కష్టము, అవకాశము, ఇంకా ధర్మము దాని విలువ పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడున్న ధర్మ గురువులు లేదా ధర్మాచార్యులు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే దేశమంతా చర్చకు వస్తుంది. చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. నేను ఇది హిందూ మత గురువుల గురించి మాత్రమే కాదు, ఇతర మతాల గురువుల గురించి కూడా చెప్తున్నాను. మతం ఒక వ్యాపారంలాగా మారిపోయింది. గొప్ప సంప్రదాయాలు, చరిత్రలను కాపాడుకోవడానికి ఆ, ప్రజలను రెచ్చగొట్టే మార్గాన్ని కనుగొన్నారు. కుంభమేళా ద్వారా చెప్పాలంటే మన యొక్క హిందూ సమాజము సహనము, ఉదాత్తత, మానవతా విలువలకు ప్రతీకగా గొప్ప పేరుగాంచింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విషయాలపై మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. హిందూ దర్శనం ప్రకారం ఉండే వ్యవస్థను మనం తిరిగి స్థాపించుకోవచ్చు. దాని గురించి మీరు కాస్త చెప్తారా? ఇలా చూడండి, ఇలాంటి చర్చలన్నీ చాలా అందమైనవిగా ఉంటాయి. మన వల్ల ఏర్పాటు చేయడం కుదురుతుంది. కానీ అందంతో కలిపి ఒక పెద్ద విషయం ఏంటంటే, ఏ సహాయం లేకుండా అది దాని పని చేయగలదు. ఇప్పుడు ఒక విషయం గురించి మనిద్దరం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం కదా! ఒకవేళ ఈ చర్చ దానికి సంబంధించిన అందాన్ని, అర్థాన్ని ఉంచిందంటే, అప్పుడు ఇంకో నలుగురు వ్యక్తులు ఈ విషయం గురించి చర్చించడం మొదలు పెడతారు. అందం ఒక అంటువ్యాధి లాంటిది ఆ అర్థంలో. హ్మ్. హ్మ్. ఒకవేళ అన్నీ ఇక్కడ బాగున్నాయంటే వాళ్ళు మంచి చేయాలనుకుంటారు, చేస్తారు కూడా. ఇంకా ఆ విషయం ఉంది కదా! అది మిమ్మల్ని మీ జీవితంలోనూ పైకి తెస్తుంది. ఈ ప్రపంచంలోనూ పైకి తెస్తుంది. మనుషులు వాళ్ళల్లో ఖైదీలుగా ఉన్నారు. కానీ అన్నీ నాకు బెస్ట్‌గా జరుగుతున్నాయంటున్నారు.
ఏది నా పారంపర్యం అంటున్నానో అదే గొప్పదిగా ఉంది. అలాగే నా మాటలు, నా ఉద్దేశం, అభిప్రాయం అంటే ఒపీనియన్ అంటారు కదా! అవన్నీ నావే గొప్పవి. అలాంటి వాళ్ళకంటే దారుణమైన వాళ్ళు ఎవరూ లేరు. హ్మ్. హ్మ్. మాటలన్నీ మాటలతోనే అభివృద్ధి చెందుతున్నాయి. మాటలు అభివృద్ధి చెందాలంటే మాటలతోనే అవుతుంది. ఇంకా ధర్మాన్ని అభివృద్ధి పరచడానికి కొన్ని వార్తలు ఉన్నాయి. చర్చించడం, కలిసి మాట్లాడడము, ఇంకా గొప్ప అర్థంలో చెప్పాలంటే శాస్త్రార్థం. వాటన్నిటికీ చాలా ముఖ్యత్వం ఉంది. ఇవి గనక లేకపోతే ఇక ప్రతి మనిషి వాళ్ళ దృష్టిలో పరమాత్మాయే. అహం బ్రహ్మాస్మి. నేనే ఆఖరివాణ్ణి. నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆఖరిది. నా పారంపర్యం గొప్పది, నా మాటలు గొప్పవి, నా జీవన ఉద్దేశం గొప్పది, నా ఇష్టమే శుభ్రమైనది, మంగళకరమైనది. అంటే మిగతా వాళ్ళని చూసేంత వరకు, ప్రయాణాలను చేసేంత వరకు, మిగతా వాళ్ళతో మాట్లాడినంత వరకు వాళ్లకు ఇలాగే అనిపిస్తుంది. మనకి గురువులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని ప్రయాణాలు చేసుంటారు? మీరు 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 శంకరాచార్యుల్ని తీసుకోండి, గురునానక్ గారిని తీసుకోండి, మీరు మహాత్మా బుద్ధుణ్ణి తీసుకోండి, భగవాన్ మహావీర్‌ని తీసుకోండి. యాత్రలపైన యాత్రలు చేస్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. యాత్రలకు అర్థమేంటి? నేను నాలో ఎప్పటికీ ఇరుక్కోను. లేదా తనలో ఇరుక్కున్న ఒకరికంటే దారుణమైన పరిస్థితి ఎవరికీ ఉండదు. నా చివరి ప్రశ్న ఏంటంటే, ఒకసారి మీరు నాతో మాట్లాడుతూ తన ఉనికి కోసం పోరాడలేని సమాజం లేదా వ్యక్తి అత్యంత నీచమైనది అని చెప్పారు. అందులో ధర్మం లేదన్నారు. ఆ ఉదాహరణగా ఇజ్రాయేలు యూదులను చెప్పారు. హిందూ సమాజం నేడు చెప్పాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతూ ఉన్నందువలన వారు మరింత దూకుడుగా మారుతూ ఉన్నారు. వారు క్రమంగా కట్టుబడి ఉన్నారు మరియు పశ్చిమ దేశాల నుండి నిరంతరం ఒక రకమైన యుద్ధాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు ఈ ప్రమాదం ఈ సమాజం మీదకు వస్తే మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి మరియు మన ఉనికిని కాపాడుకోవడానికి మనపై మనకు నమ్మకం ఉండాలి. కాబట్టి సమయానికి తగిన విధంగా సమాజాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీని గురించి మీరు కాస్త చెప్తారా? లేదు. సమస్య ఎంత తీవ్రంగా ఉందో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు కూడా అలాగే జరుగుతున్నాయి కదా! అంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్లి, "నాకు ఇలా జరుగుతోంది. దానికి మీరు ఖచ్చితంగా సర్జరీ చేయాలి. నన్ను చించేయండి. రక్తాన్ని చిందించండి." కానీ ముందు చెప్పాల్సింది డాక్టరే కదా! మీ ఒంట్లో సమస్య ఏంటి అని. కానీ ఆయనెలా నిజం తెలుసుకుంటారు? డాక్టర్ చెప్తారు, "మీరు వెళ్లి మీ అనాలిసిస్ చేసుకుని రండి. వచ్చి రిపోర్ట్ చూపించండి." ఆయన ముందు రిపోర్ట్సే చూస్తారు. తర్వాతే ఆపరేషన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తారు. హ్మ్. ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ఆ అనాలిసిస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు కూడా ఇండియాలో, నేను పాకిస్తాన్ గురించో, బంగ్లాదేశ్ గురించో ప్రస్తుతం మాట్లాడట్లేదు. ఇండియాలో మాత్రం ఇప్పుడు కూడా ముస్లింల సంఖ్య, అంటే జనాభాలో వారి సంఖ్య పెరిగిపోతోంది, ఎక్కువగా ఉన్నారని అనాలిసిస్‌లో ఉందా? ఇప్పుడు 2011లోనే చివరిగా జనాభా లెక్కలు తీశారు. 2021లో తీయాలి, తీయలేదు. 2022లో తీయలేదు. ఈ జనాభా లెక్కలు జరిగాయంటే అప్పుడు చాలా విషయాల నుంచి మనకి విడుదల లభిస్తుంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, అంటే హిందువుల జనసంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే ఆ గ్రాఫ్ ఉంది కదా! ఆ ట్రెండ్ ఉంది కదా! అదిప్పుడు మనకి ఏం చెప్తుందంటే, అంటే ముస్లిం గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషను, హిందూ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషను ఇవి 2 సమానంగా అవ్వబోతున్నాయి. హ్మ్. అప్పుడు ఒకవేళ ఇప్పుడు జనాభా లెక్కలు తీశారంటే 2011లో ఉన్న తేడా కంటే చాలా తక్కువ తేడానే ఇప్పుడుంటుంది పెరుగుదల. పెరుగుదలలో. హ్మ్. ఒకవేళ ఎంతో కొంత శాతం హిందువులు వృద్ధి చెందారు అనుకోండి. అంటే 2:2% హ్మ్. అలా ఉందనుకోండి. అప్పుడు ముస్లింల వృద్ధి రేటు 2:4 ఉంటుంది. ఇప్పుడు తేడా ఎంత? 0:4. 2011లో తేడా ఎంతుంది? 0:4%. 2001లో ఎంతుంది? 0:7%. అందువల్ల జనాభా పెరుగుదల ఉంది కదా! అవి 2 ఒకదాని వైపు ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే ఈ సమస్య ఉంది అని చెప్పాలంటే అది 1950, 60, 70ల్లో ఇలా ఉండేది. కానీ ఇప్పుడు కూడా సమస్య ఉంది. నేనది ఒప్పుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా చెప్తారు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఎవరి దగ్గర ఉండాలో ఒక సమాజపు జనాభా సంఖ్యను బట్టి నిర్ణయించగలరు. ముఖ్యంగా కొంతమంది ఇలాగే ఉంటున్నారు. వాళ్ళంతా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఓటు వేస్తున్నారు. వాళ్ళంటారు, "మేమందరం మామూలు మనుషుల్లా ఓటు వెయ్యము. మేము ఫలానా వాళ్ళము. గుంపులా అవును, వేస్తారు. మేము ఈ మతానికి చెందిన వాళ్ళము. గుంపుగా వెళ్లి ఓటు వేస్తాము."
అందువల్లే వాళ్ళ జనాభా ఎంతుంది, మన జనాభా ఎంతుందని ఆలోచించాల్సి వస్తుంది. నేను ఒప్పుకుంటాను. అది నిజమే. ఇదొక సాధారణమైన, కల్పితమైన సమస్య కాదు. వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత? ఎవరెవరు ఈ జనాభాననుకుని దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళ గురించి అర్థం చేసుకోగలము. వాళ్ళు ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, వీళ్ళ జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత, అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకో విషయం కూడా అర్థమవుతోంది. అంటే ఎక్కడెక్కడ జనాభాకు సంబంధించి సమానంగా లేకుండా ఉందో అక్కడ సమస్యలు మొదలవుతున్నాయి. కాశ్మీర్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్, బంగ్లాదేశ్లో, కేరళలో ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. నార్త్ ఈస్ట్లో జరిగిన సమస్యల్ని మనం చూసాం. అన్నీ మనకు అర్థమవుతున్నాయి. కానీ నాకు ఇంకోటి తెలుసు. ఈ సమస్య యొక్క చాలా దారుణమైన కాలం ఏదంటే అది 1950 నుండి 1990. ఆ సమయంలో అంటే ముందుగా 1947లో స్వాతంత్ర్యం పొందాక జనాభా లెక్కలు తీశారు కదా. అప్పుడు ముస్లింల జనాభా సుమారు 10% ఉండేది. అది క్రమంగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 16-17% అయింది. ఇప్పటికీ అలాగే ఉంది. 10% నుండి 16-17% అయింది. ఇప్పుడు మనం లెక్కలు తీసామంటే 17% కంటే ఎక్కువే ఉంటుంది సుమారుగా. ఉమ్, ఇప్పుడు ఆ శాతం ఎక్కువ కాకుంటే ఇప్పుడు అది ఏ చోట్లో ఉందో ఆ చోటే దాన్ని స్థిరంగా ఉంచాలి. ఎక్కువగా ఉంది కానీ అది పెరిగే టైంలో మనం ఏమీ చేయలేదు. అది ఎప్పుడైతే ఎక్కువైందో ఆ టైంలో ఇవన్నీ చేసుండాలి. ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం మరిచామంటే దానివల్ల గొడవలే వస్తాయి. ఇప్పుడు మనం శబ్దం చేశామంటే అది మన దేశానికి మంచిది కాదు. ఇప్పుడు మనం అలా చేశామంటే ఆ విషయంలో మనం ఎలాంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా పొందలేము. ఎందుకంటే ముందు మనం ఏ సమస్య కోసం మాట్లాడామో ఆ సమస్య అప్పుడే పెద్దదిగా ఉండేది. కానీ ఈ కాలంలో మీరనుకుంటున్నట్టు అది పెద్ద సమస్యే కాదు. జనాలంటారు నష్టపోయాము, వాళ్ళ జనాభా పెరిగింది. సరే ఓకే, దాన్ని మీరు నష్టమే అనుకోండి. కానీ ఎంతగా నష్టం ఏర్పడాలో అది ముందే ఏర్పడింది. కానీ ఇప్పుడు దానికన్నా ఎక్కువ నష్టం దారుణంగా లేదు. ఇప్పుడు అరవడంలో ప్రయోజనం ఏంటి? ఎందుకు అరవాలి? హె, మనం వాళ్ళ దగ్గర ఏమంటాం, అన్నయ్య ఈ విషయాన్ని వదిలిపెట్టండి, మిగతా ముఖ్యమైన విషయాల్లో, ఉపయోగపడే విషయాల్లో దృష్టి పెట్టండి. అనాలిసిస్ లేకుండా మనం గొడవ పడలేము. ఇకపైనే సెన్సెక్స్ తీస్తారు, ఆ తర్వాతే అనాలిసిస్ వస్తాయి. డాక్టర్ మీ పెథాలజీ రిపోర్ట్ చూసి ఎందుకు మీరు దీని గురించి దిగులు పడుతున్నారు అంటారు. ఆచార్య గారు, కొంతమంది కుంభంలో హిందూ సమాజం అత్యంత ప్రమాదంలో ఉందని ఆందోళన చెందుతున్నారు. అది నిజం కాదు. హిందూ సమాజం మరియు భారతదేశం అభివృద్ధి మరియు మంచి కోసం మనం ముందుకు ఎలా ఇలా వెళ్ళాలని దానిపై చూడండి దృష్టి పెట్టాలి. రానా సార్, మనం 120 కోట్ల మంది ఉన్నాం. ఉమ్, ఒకవేళ మనకి ఇప్పటికీ భయంగా ఉంటే అయ్యయ్యో మనకేమవుతుంది, ఒకవేళ 500 కోట్లు ఉంటే మనం భద్రంగా ఉంటామా ఏంటి? మనం 120 కోట్ల మంది ఉన్నాం. మీరు యూదుల గురించి మాట్లాడుతున్నారు, మధ్యలో ఇస్రాయేలీయుల్ని తీసుకొస్తున్నారు. ఇండియాకి బయట ఎంతమంది హిందువులు ఉన్నారు? మీరు వీళ్ళని మాత్రం జనాభా లెక్కలు తీశారంటే ప్రపంచంలో ఉన్న యూదుల కన్నా వీళ్లే ఎక్కువ ఉన్నారు. ఉమ్, ఇండియాకి బయట నివసిస్తున్న హిందూ ప్రజలు, మన దేశ ప్రజలు, భారతీయులు, ఉమ్, వాళ్లే ప్రపంచంలో ఉన్న యూదుల కంటే ఎక్కువ, లేదంటే సరి సమానంగా ఉంటారు. మీరే ఓసారి ఆ లెక్కల్ని చూడండి. ఉమ్, అవును. మనం అంత ఎక్కువగా ఉన్నాం. 120 కోట్ల మంది ఉన్నాం. కానీ ఇలాంటి ఒక విషయాన్ని విన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంది. ఒక 120 కోట్ల మందున్న సమాజం భయపడుతుంది. అయ్యయ్యో, అంటే మన జనాభా తగ్గిపోతుందేమో, మనల్ని తక్కువ చేస్తారేమో. అయినా మీరు ఎంతుంటే సంతోషిస్తారు? ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాటిలో దోమలే కదా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న జీవరాశులలో ఎక్కువగా ఉండేది క్రిమి కీటకాలు. ఎక్కువ సంఖ్యలో ఉండేది పురుగులు మాత్రమే. ఇన్సెక్ట్స్లా జీవించబోతున్నారా? అరే, గంభీరంగా జీవించాలి, గౌరవంగా జీవించాలి. కుంభమేళా గురించి చర్చించేటప్పుడు నా స్నేహితులు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఆచార్య గారితో మాట్లాడితే వారిని అడుగుతాను అని చెప్పాను. అదేంటంటే ఓఐసీ లాగానే ఇస్లామిక్ కంట్రీల సంస్థ. భారతదేశం, నేపాల్, మారిషియస్, ఫీజీ, త్రినిడాడ్ వంటి అంటే హిందూ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు ఒక సంస్థ ఉండాలా లేదా? అంటే ఒకే మతానికి చెందిన వారు ఒక వేదిక ద్వారా కలిసి రావచ్చు కదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండొచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు, మంచి విషయమే. ప్రపంచంలో ఎక్కడైతే అలాంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు వేదాల్ని మావనుకుంటారు, ఉపనిషత్తుల్ని మావనుకుంటారు, గీతని మాదనుకుంటారు. వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడతారు.
వాళ్ళందరూ ఇక్కడికొచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్తారు, వాళ్ళ బాధల్ని చెప్తారు, వాళ్ళ ఇబ్బందుల్ని చెప్తారు, ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి చెప్తారు. అప్పుడే మనకి నూతన దృష్టి ఏర్పడుతుంది. ఎందుకంటే భారతీయ హిందువులు, కెనడా హిందువులు, ఫిజీ హిందువులు, మొరిషియస్ హిందువులు, సూరినామ్ హిందువులు వీళ్ళందరూ ఒకేలా ఉండేది లేదు. వాళ్ళందరూ హిందువులేనని మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళ మార్గం వేరుగా ఉంటుంది. మీరు రోహన్ కన్హాయ్‌ని చూశారంటే, లేదా శివనారాయణ చంద్రపాల్‌ని చూడండి. వాళ్ళందరూ కరీబియన్ ఆ, హిందువులు. ఆ. మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడితే వాళ్ళు అలాగే వేరేలా ఉంటారు. హ్మ్. అప్పుడు హిందువులుగా ఉండడానికి కొత్త అర్థాన్ని మనం తెలుసుకోగలము. హ్మ్. ఇలా కూడా ఉండొచ్చు అని. హ్మ్. సో, అంతెందుకు నేపాలీ హిందువులున్నారు కదా! మీరు వాళ్ళని చూశారంటే వాళ్ళ దగ్గర నుంచి కొత్త అర్థాల్ని తెలుసుకోవచ్చు. హ్మ్. అంటే దక్షిణం నుంచి ఒక హిందువు వెళ్ళి బెంగాలీ హిందువునో లేదా అస్సామీ హిందువునో చూసినప్పుడు అతను కొత్త విషయాల్ని తెలుసుకోగలడు. అప్పుడు ఇది మంచిదే కదా! మీరు చాలా మందిని కలుస్తారు, చాలా విషయాల్ని తెలుసుకుంటారు, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. సరే, నేను మీకు ఈ విషయాన్ని కాస్త అరిథ్మెటిక్ పద్ధతిలో వివరంగా చెప్తాను. ఒకవేళ ఇలా ఉంటే అది ఇప్పుడు ఇండియాలో హిందువుల జనాభా రేటు 1.2% ప్రతి సంవత్సరం ఉందనుకోండి. అలాగే ముస్లింల వృద్ధి రేటు 1.8% ఉందనుకోండి. అవును. ఇది దాదాపు అక్యురేట్ అయిన జనాభా లెక్క. 1.2% అండ్ 1.8%. ఇప్పుడు దాదాపు ఇలాగే ఉంది. ఇప్పుడు సెన్సెక్స్ తీసినప్పుడు ఇది కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. అంటే హిందువుల జనాభా సంఖ్య సంవత్సరానికి ఎంత ఎక్కువవుతోంది? 1.2%. దాన్ని అందులో హ్మ్. చేర్చుకోండి. అలాగే ముస్లింల జనాభా సంఖ్య 1.8%. దాన్ని కూడా ఇందులో చేర్చుకోండి. ఇంత హ్మ్. ఎక్కువవుతోంది. హిందువులు ఇంత పెరుగుతున్నారు, ముస్లింలు ఇంత పెరుగుతున్నారు. హిందువుల జనాభా సంఖ్య ఇలాగే పెరుగుతూ ఉందనుకోండి. ఆ విధంగా ఎక్కువ కాదు, జనాభా సంఖ్య తగ్గుతుంది. అలాగే ముస్లింల జనాభా సంఖ్య పెరుగుతూ ఉంటుంది, ఎక్కువగా పెరగదు, వాళ్ళది కాస్త తగ్గుతుంది. హ్మ్. కానీ ఎక్కువగా తగ్గరు. అలాగే పెరుగుతూ పోతున్నారనుకోండి. అప్పుడు మీరే కాస్త గెస్ చేసి చూడండి. అంటే ఇప్పుడు పెరుగుతున్నట్టు హిందువులు 1.2% పెరుగుతూ ఉంటారు, ముస్లింలు 1.8% పెరుగుతూ ఉంటారు. అంటే ఇండియాలో ముస్లింలు, హిందువుల జనాభా ఒకే సమానంగా అవ్వడానికి, అంటే 50-50 అవ్వడానికి సగం హిందువులు, సగం ముస్లింలు, దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? హిందువులు 110 కోట్ల మంది ఉన్నారని అంచనా. దాదాపు 25 కోట్ల మంది ఆ, ముస్లింలు ఉన్నారు. కాబట్టి 25 కోట్లు 110 కోట్లకు సమానం. ఒకటి ఎంత ముందుకు వెళ్తే అంత ఎక్కువగా ఆ, చేరుతుంది. దానికి ఎంత కాలం పడుతుందంటే దానికి 272 సంవత్సరాలు. అంటే 272 272 సంవత్సరాలు సంవత్సరాలు. అవుతుంది. ముస్లింలు వాళ్ళ జనాభా సంఖ్య ఇలా పెరుగుతూ పోయిందంటే హిందువుల జనసంఖ్యకి సమానంగా ఉండడానికి 272 ఏళ్ళు అవుతుంది. మనం ఎందుకు బాధపడుతున్నాం? మనం ఎందుకు ఇంతగా దిగులు పడుతున్నాం? ఎందుకు ఇదంతా? దేనికోసం మనం ఇన్ని శక్తుల్ని ఉపయోగిస్తూ ఉన్నాం? చాలా టెన్షన్లో ఉన్నాం. దీనికి అవసరమేముంది? వీటికంటే చాలా సమస్యలు మనకున్నాయి. వాటి మీద మనం దృష్టి పెట్టొచ్చు కదా. హ్మ్. ఇది మాత్రమే కాదు. దీనికి 272 సంవత్సరాలు అవుతుందన్నాను కదా. ఆ 272 సంవత్సరాల ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చి హిందువుల జనాభా పెరుగుతూ గనక వచ్చిందంటే అప్పుడు చెప్పండి, 272 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు పబ్లిష్ అవుతాయి కదా. అంటే ఈ జనాభా లెక్కలు మొత్తం అప్పుడు జనాలు వాటిని నమ్మరు. హ్మ్. స్క్రీన్లో క్యాల్కులేషన్లన్నీ వేస్తేనే వాళ్ళు నమ్ముతారు. ఆ 272 సంవత్సరాల తర్వాత హిందువుల, ముస్లింల జనాభా సంఖ్య ఇలా పెరుగుతూ వస్తే అప్పుడు ఆలోచించండి ఎంతుంటుందో తెలుసా? ఎంత అంటారు? 28 బిలియన్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఎన్ని కోట్లు ఇండియాలో అంటారు? ముస్లింలు, హిందువులు సమానంగా ఉన్నారంటే అప్పుడు హిందువులు, ముస్లింలు 28 బిలియన్లు 1400 ఉంటారు. కోట్లు అవుతుంది. 1400 కాదు, 56 బిలియన్లు. 56 బిలియన్లు. బాగుంది. ఆ, రెండు ఇద్దరు సమానం. సమానంగా ఉంటారు. 28 బిలియన్లు, 28 బిలియన్లు. 1 బిలియన్ 100 కోట్లు. అవునవును. అప్పుడు 2800 కోట్లు, 5600 కోట్లు 5600 అవుతాయి. కోట్లు. ఇప్పుడు మనం 145 కోట్లే ఉన్నాం. దాన్ని తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు హిందువులు, ముస్లింలు సమానంగా అయ్యారంటే 5600 కోట్లు అవుతాం. ఎప్పుడైనా అలా జరుగుతుందా? ఆహా, భారతదేశం నేటి ప్రపంచ జనాభాలో 2/3 వంతు అవుతుంది. ఇది ఎప్పటికీ జరగదు. లేదు. సాధ్యం కాదు. లేదు. 3లో 2 భాగాలు కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనాభా సంఖ్య 800 కోట్లే. 800 కోట్లు. సరే 5,600 కోట్లు. ప్రపంచ జనాభా సంఖ్య ఆ, 800 అవునవును. కోట్లే. మనం ప్రపంచ జనాభా సంఖ్య కంటే 7 రెట్లు ఎక్కువ అవ్వాలి. ఆ. అప్పుడే ఇండియాలో హిందువులు, ముస్లింలు సమానంగా ఉండగలరు. మరి ఎందుకు మనం ఇంత దిగులు పడుతూ ఉన్నాం? హ్మ్. మనం దిగులు పడే తీరాలి. ఎందుకంటే దిగులు పడ్డానికి వేరే సమస్యలు ఉన్నాయి. నిజమైన చాలా సమస్యలున్నాయి. మనం వాటి గురించి తెలుసుకోవట్లేదు. వాటి గురించి మాట్లాడట్లేదు. మనం అనవసరపు సమస్యల్లో మన శక్తిని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం బేసిక్ అరిథ్మెటిక్‌ని కూడా ఇందులో చేయట్లేదు. ఎందుకంటే దానికి కారణం మనకి కొత్తగా ఉన్న సెన్సెక్స్ డేటా ఇప్పటి వరకు దొరకలేదు. సరే, మనకు కొత్త డేటా దొరకలేదు. అప్పుడు మనం 2011 డేటాని ఎక్స్ట్రాపోలేట్ చేసి క్యాల్కులేట్ చేయొచ్చు కదా. మనం అది కూడా చేయట్లేదు. మనం ఊరికే పనికి రాకుండా మాటలే మాట్లాడుతున్నాం.
అలాగే ఇండియాకి ఇదే పెద్ద సమస్యగా వచ్చి పడిందని ఆలోచిస్తున్నాం. ఇండియాకి దీనికంటే పెద్ద సమస్యలన్నీ ఉన్నాయి. హ్మ్. ఒక మంచి పౌరుడిగా ఉన్నప్పుడు, దేశాన్ని ప్రేమించినప్పుడు, దేశభక్తుడిగా ఉన్నప్పుడు మనం నిజమైన సమస్యపైనే దృష్టి పెట్టాలి. ఉదాహరణకు క్లైమేట్ చేంజ్, నిరుద్యోగ సమస్య, విద్యా నాణ్యత. హ్మ్. ఇవే మన యొక్క నిజమైన సమస్యలు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం పెట్టాలి. దీనికి అర్థమేంటి? యువకులు అందరూ చీప్‌గా ఉండే డేటాని యూజ్ చేసి కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడూ ఆ మత్తులోనే మునిగిపోయి ఉన్నారు. ఇవే నిజమైన సమస్యలు. మన పర్యావరణం చాలా దారుణంగా ఉంది. అంటే ఢిల్లీలో జీవిస్తున్న ఒక మనిషి యొక్క ఆయుష్కాలము తిన్నగా 7 ఏళ్లు తగ్గిపోతుంది చెప్పేశారు. ఇదే సమస్య. మన యొక్క నదుల్లో ఉన్న తాగునీరు ఇప్పుడు విషమైపోయింది. మన యొక్క ఆ క్రో ప్యాటర్న్ ఉంది కదా, అది దారుణమైన పరిస్థితికి రాబోతోంది. అంటే ఇండియాలో ఉన్న జనాభా ఎక్కువగా వలస వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆహారం ఉండే చోటికి వాళ్ళని పంపాలి. మనం ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు. అంటే భవిష్యత్తులో రాబోయే వినాశనం ఉంది కదా, అందులో ఏ దేశానికి ఎక్కువగా బాధింపు ఏర్పడుతుందని చూస్తే అందులో ఇండియానే నంబర్ 1. కానీ ఇండియా దాని గురించి చర్చించట్లేదు. విద్య అనే పేరుతో మనమందరం నాశనం అయిపోతున్నాం. హెచ్డిఐలో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అందులో మనకున్న స్థానం కింద నుండే మొదలవుతుంది. మనం దాని గురించి మాట్లాడట్లేదు. ఈరోజు ఇప్పుడు కూడా ఇండియాలో స్త్రీ శిశు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బర్త్లో మనం సెక్స్ రేషియోని పెంచాలని ఆలోచించట్లేదు. దాని గురించి మాట్లాడడమూ లేదు. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అది జరగనే జరగదు. అలాంటి ఒక విషయం 272 సంవత్సరాలు 56 బిలియన్లు. కానీ ఇప్పుడు మనం 120 కోట్ల మంది ఉన్నాం. మనము ఆ 120 కోట్ల సింహాల్ని తయారు చేయాలి. కానీ మనం ఎందుకు గొర్రెల్లా మాట్లాడుతున్నాం? వేదాలు మనకేం చెప్తున్నాయంటే మనం అమృతపు సంతతి, అమృతపు పుత్రులము. మనం ఎందుకు ఇలా పిరికితనంగా మాట్లాడాలి? మనం ఎలా ఉండాలి? మనలో ఒక్కొక్కరము ఎంతో అవగాహనగా, ధైర్యంగా ఉంటే మనం 10 మందికి ఒకరిమి సమానంగా ఉంటాం. అయితే ఇప్పుడేమనుకుంటున్నాం? అయ్యో భగవంతుడా, ఏమవుతుందో ఏమవుతుందో. అలా ఎందుకు అనుకోవాలి? ఒకవేళ నిజంగానే మీ హృదయంలో ధర్మం గనక ఉంటే మరి ఎలా మీ జీవితం మిమ్మల్ని ఓడిస్తుంది? మ్, అప్పుడు మనకి నిజమైన దైవికం కావాలి. ఇదే మనకున్న పెద్ద సమస్య. ఇండియాలో ధర్మం ఎక్కువగా ఉంది, కానీ అంతా నకిలీ ధర్మం. మనకు నిజమైన దైవికం కావాలి. ఈ సమస్యలోనే మనం మన దృష్టిని పెట్టాలి. సరే చెప్పండి, ఇండియాలో ఉండే ఎంతమంది ప్రజలు మా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే శక్తులన్నీ మాకు లభిస్తున్నాయని చెబుతున్నారు? అది ఎంత శాతమో మీరు చెప్పగలరా? నిన్న నీరజ్ చోప్రా ఇక్కడికి వచ్చారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడు అవును, ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు. నేను ఈ లెక్కల్ని చెప్పాను. మ్. అప్పుడు నేనేమన్నాను? మీరు ఇండియాకి బంగారు పథకం కోసం వెళ్ళారు, ఇంకా ఎక్కువ పథకాలు ఎప్పుడు వస్తాయి అంటే ఇండియాలో మంచి ఆహారాన్ని తినే ప్రజల సంఖ్య అంటే ఎంత ఉంటుందో మీరే చెప్పండి. దాదాపు 1% ఉంటుంది. లేదు, అంత తక్కువేమీ కాదు. 16% మంది. 16%. 16%. మ్, కేవలం 16% ప్రజలకు మాత్రమే వాళ్ళ శరీరంలో వాళ్ళకి అవసరమైన శక్తులన్నీ తగ్గకుండా ఉన్నాయి. చైనాలో అలా ఎన్ని శాతం మంది ఉన్నారు? ఆ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. 80%. 80%. మ్, మనలో 75% మంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఎలాంటి ఆహారాన్ని తీసుకుని బ్రతుకుతున్నారంటే దానివల్ల వాళ్ళకి వ్యాధులే వస్తున్నాయి. చైనాలో వీళ్ళ శాతం ఏంటి? 2%. ఇదే నిజమైన సమస్య. మనం అశుభ్రంగా తింటున్నాం, మనం కలుషిత గాలిని పీల్చుకుంటున్నాం, మన నీటిలో హెవీ మెటల్స్ కలిసి ఉన్నాయి, కానీ మనం వీటి గురించి మాట్లాడము. మన యువకులకి ఉద్యోగాలు లేవు, రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి, వీటి గురించి మాట్లాడము. మన విద్యా పద్ధతి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మన యూనివర్సిటీస్ టాప్ ర్యాంకింగ్స్కి రానంటున్నాయి, మనం వాటి గురించి మాట్లాడట్లేదు. మన దేశంలో ఇప్పటికీ ప్రైమరీ సెకండరీలలో పిల్లలు చదువుని సగంలో ఆపేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడట్లేదు. కానీ మనం ఎలాంటి అర్థం పర్థం లేని విషయాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి కుంభం సమయంలో ఇటువంటి సమస్యలు నిజంగా చర్చించబడాలి. కుంభరాశిలో అంటే ఇలాగే అనిపిస్తుంది. ఇదే కుంభం, ఇదే కుంభం. ప్రజలు అక్కడ కూర్చుని వాళ్ళ అపార్థాలన్నింటినీ పోగొట్టుకోవాలి. నా మనసులో ఉన్న సందేహాన్ని మీరు పోగొట్టాలి. మీకు సందేహం ఉంటే నేను సాయం చేస్తాను. ఇదే నిజమైన కుంభం. అప్పుడే మరణం పోతుంది. ఇదే మనకు నిజమైన అమృతం.